సంగారెడ్డి జిల్లాలో పట్టపగలే కారు అద్దాలను పగలగొట్టి 10 లక్షల రూపాయలను దొంగిలించారు. నాందేడ్ అకోలా జాతీయ రహదారిపై పోలీస్ స్టేషన్ పక్కన ఆగి ఉన్న కారు అద్దాలు పగలగొట్టి 10 లక్షల రూపాయలను చోరీ చేశారు ఓ దొంగల ముఠ. రిటైర్డ్ విద్యుత్ అధికారి రవీందర్ రెడ్డి అనే వ్యక్తి ఓ ప్రైవేటు బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసి కారులో పెట్టి దారి మధ్యలో వేరే పనిపై కారు దిగి బయటకు వెళ్ళగానే కాపు కాసిన దొంగలు కారు అద్దాలు పగలగొట్టి మరీ ఆ సొమ్మును కాజేశారు. తిరిగి వచ్చి చూస్తే కారు అడ్డం బద్దలై ఉండటాన్ని చూసి షాక్కి గురై కాసేపు తర్వాత తెలుసుకుని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాందేడ్ అకోలా జాతీయ రహదారిపై ఉన్న పోలీస్ స్టేషన్లో రవీంద్రరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజ్లు పరిశీలిస్తున్నారు.